మనకు అనుగ్రహిస్తున్నందుకు మనం ధన్యులు. మరి ముఖ్యంగా దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధించుకోగలిగే, సహవసించగలిగే భాగ్యం దేవుడు మనకు ఉచితంగా కలుగజేశాడు. అందును బట్టి ఆయన స్తుతిస్తూ ఈరోజు మన ధ్యానం కోసం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉన్న భాగాన్ని నేను ఒకసారి చదువుతాను, గమనించండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అన్నాడు. గద్దింపును గురించిన వివరణ చెప్తుంది దేవుని వాక్యం. దీన్ని మనం ఇలా అనుకొని ఆలోచన చేయొచ్చు. గద్దింపు యొక్క శ్రేష్టత. మన టైటిల్ ఏంటంటే గద్దింపు యొక్క శ్రేష్టత. సాధారణంగా గద్దింపుని సమాజం ఎలా స్వీకరిస్తారంటే, నేను మొన్న ఈ విషయం గురించి ఒక గృహ కూడికలో దీని గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. తిరిగి మళ్ళీ నేను ప్రేరేపించబడి ఈ విషయాన్ని వీలైతే 2-3 వారాలు మళ్ళీ కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాం. లేదు అని అంటే మరేదనే విషయం గురించి దేవుడు ప్రేరణించిన దాన్ని బట్టి ఆలోచించేద్దాం. గద్దింపుని సాధారణంగా మనుషులు ఎలా ఫీల్ అవుతారు అంటే, అవమానంగా, అది ఒక శిక్షగా, లేకపోతే అది తిరస్కారం కలగజేసినట్లుగా భావించి గద్దింపుకు బాధపడుతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుంది? గద్దింపు దేవుని ప్రేమకు గుర్తు అని చెప్తుంది. గద్దింపు దేవుని ప్రేమకు గుర్తు. మీరు ఒకసారి మీ బైబిల్ చూసుకోండి. 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు అని 12వ వచనంలో మళ్ళీ చెప్పాడు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని అన్నాడు. ఎవరిని గద్దిస్తాడు? దేవుడు తన మాటల ద్వారా ప్రేమించే వారిని గద్దిస్తాడు, ద్వేషించే వారిని గద్దించడు, పట్టించుకునే వారిని గద్దిస్తాడు, పట్టించుకోని వారిని గద్దించడు. ఎందుకంటే ఇవిడట వినడని వదిలేస్తాడు, వినడు అని వదిలేస్తాడు. వినేవాడిని గద్దించాలి అనుకుంటాడు, గద్దింపుకు తిరగాలి అని ఆయన కోరుకుంటాడు. గద్దింపు అని చెప్పబడిన సందర్భాల్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఎలా ఉంది అని అంటే కరెక్ట్స్ అనే పదం వాడతారు. గద్దింపు అని ఉండకుండా కరెక్ట్స్ అనే పదాన్ని వాడతాడు. అంటే గద్దించేది ఎందుకో చెప్తాడు. గద్దించేది ఎందుకు? కరెక్ట్ చేయడానికి, సరి చేయడానికి అని చెప్పాడు. గద్దించేది సరి చేయడానికి. దేవుడు ప్రేమ గలవాడైనందువల్ల నాశనం చేయడానికి గద్దించడు, సరి చేయటానికి గద్దిస్తాడు. దేవుడు సరి చెయ్యాలి అని గద్దిస్తాడు. దేవుడు తన పిల్లల్ని తన స్వరూపంలోకి మార్చడానికి ఆయన వాడే సాధనం ఏంటంటే గద్దింపు. గద్దింపు చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. అందుకే నేనేమంటున్నానంటే గద్దింపు యొక్క శ్రేష్టత, అది ఎంత శ్రేష్టమైందో. గద్దింపు ఎంతో శ్రేష్టమైంది అని చెప్తుంది దేవుని వాక్యం. దాన్ని మూల భాషలో ఎలా రాశారు అని అంటే 4 అర్థాలు వచ్చే విధంగా దాన్ని రాశారు. ఎలెన్చో అనే గ్రీకు పదం అది. ఎల్ఎన్చో అనే గ్రీకు పదాన్ని 4 అర్థాలు వచ్చేలాగా రాశారు. ఏంటంటే, 1, తప్పుని వెలుగులోకి తీసుకుని రావటం. గద్దింపు వల్ల తప్పుని ఏం చేస్తారంట? వెలుగులోకి తీసుకురావటం. 2వది ఏంటంటే, పాపాన్ని గుర్తించేలాగా చేయటం. గద్దింపు ఏం చేస్తుంది? 2వది పాపాన్ని గుర్తించేలాగా చేస్తుంది. 3వది సత్యాన్ని తెలియజేస్తుందంట. ఏది సత్యమో దాన్ని తెలియజేస్తుందంట. 4వది ఏం చెప్తున్నాడంటే, ఆ తర్వాత ఆ వ్యక్తిని పశ్చాత్తాపంలోకి నడిపిస్తుందంట. అందుకని దేవుడు గద్దిస్తాడు మనిషిని. అందుకు గద్దించవలసిన అవసరత మనిషికి కలుగుతుంది. ప్రసంగి గ్రంథం ఒక గొప్ప మాట, అది సరదాగా అనిపించినా కూడా అది చాలా గొప్ప మాట. 7వ అధ్యాయం 5వ వచనం చూసుకోండి ఒకసారి. 7వ అధ్యాయం, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలా కీడా? మేలు. గద్దింపు మేలా, పాటలు వినటం మేలన్నాడా? గద్దింపే మేలు అని వాక్యం చెప్తుంది. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మేలు అని అన్నాడు.
సాధారణంగా మనుషులు కనుక నాకే ఎందుకు, నన్నే ఎందుకు అనే భావన, ఈ ఫీలింగ్ వస్తుంది. కానీ అది రానికూడదు. అది శరీరం ఆ ఆలోచన మనకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి మనం ఏం చేయాలి? అందులో దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎక్కడ కరెక్ట్ అవ్వాలో అక్కడ కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎక్కడ సరి అవ్వాలో అక్కడ సరి అవ్వడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అదే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. దీంట్లో నుంచి నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. మొదటి తలంపు గద్దింపు దేవుని ప్రేమకు సూచన. రెండవ తలంపు దేవుడు అసలు మనిషిని ఎందుకు గద్దిస్తాడు. మూడవది దేవుని క్రమశిక్షణలో భాగమే గద్దింపు. ఈ 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తా. గద్దింపు ప్రేమకు సూచన అని అంటే, గద్దించి పైగా ప్రేమంటావా అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని గద్దించామనుకో, అలుగుతారా? పిల్లల్ని గద్దించినప్పుడు ముఖం మార్చేసుకొని కొంత అలిగినట్టు పెట్టి, ముభావంగా పెట్టి, ఏంట్రా ఎందుకు అలా ఉన్నావు అని అంటే, నువ్వు నన్ను గద్దించావుగా అంటారు. నన్ను గద్దించావు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని. సాధారణంగా గద్దింపు ప్రేమకు సూచన అని చెప్పినప్పుడు తల్లి తన పిల్లలను సరిదిద్దే మార్గం ఏంటి? గద్దింపు కాదు. గద్దించరా? గద్దించిన వాడు ఏమైపోతాడు? ఎన్నడూ ఎప్పుడు గద్దించని కుమారుడు లేకపోతే కుమార్తె ఏమైపోతారు? పాడైపోతారు, చెడిపోతారు. నేను దీంట్లో 2 తలంపులు జ్ఞాపకం చేస్తా. గద్దింపు దేవుని సన్నిధిలో మనకు కలిగే గద్దింపు తండ్రి మనస్సుకొక నిదర్శనం. ఏంటి ఆ తండ్రి మనస్సుకు ఒక నిదర్శనం? అవును, ప్రేమించే గద్దిస్తున్నాడా అంటే అవును, ప్రేమించే గద్దిస్తున్నాడు. మొదటి సందర్భం మనం చదువుకున్న సామెతల 3:12 ఏమన్నాడు అక్కడ? తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ఎవరిని? ప్రేమించు వారిని గద్దిస్తున్నాడు అని చెప్పాడు. రెండవ సందర్భం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 5-6 కలిసి ఉన్నాయి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. మళ్ళీ చదవండి అదే మాట. ప్రభువు తాను ప్రేమించిన వారిని దండించును. గద్దించినప్పుడు విసుగవద్దు. ఎందుకు గద్దిస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు అన్నాడు. 3వ సందర్భం జ్ఞాపకం చేస్తా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గద్దించడం మాత్రమే కాదు, ఇంకో ఏమన్నాడు? శిక్ష కూడా అన్నాడు 3:19 ప్రకటన గ్రంథంలో. కాబట్టి తండ్రి ప్రేమకు గుర్తే ఈ గద్దింపు. మనల్ని దేవుని సన్నిధిలో గద్దింపు మనకు కలిగింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను ఏం చేశాడు? దేవుడు గద్దించాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నన్ను గద్దించాడని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా దాన్ని వ్యతిరేక దృష్టిలో తీసుకుంటే నష్టపోవటం తప్ప ఎలాంటి పైసా లాభం కూడా ఉండదు. ఎలాంటి లాభం కూడా ఉండదు. నష్టం. అది ఎలాంటి నష్టం నేను చూపెడతా. బోలెడన్ని వాక్య సమాచారం మీ ముందు ఇవ్వబోతున్నాను ఈరోజు. ఈ వచనాలు మనకేం నేర్పిస్తున్నాయి అని అంటే, దేవుని క్రమశిక్షణ, ప్రేమ రెండు పక్కపక్కన కనపడుతున్నాయి. దేవుని క్రమశిక్షణ, ప్రేమ రెండు పక్కపక్కన. ఎందుకు? ప్రేమించు వారినే నేను 3 సందర్భాల్లో చెప్పాడు. ఏమని? గద్దిస్తున్నాను. నేను ఎవరు మరితే వాడిని గద్దించను, ప్రేమతోనే ప్రేమించే వారినే నేను గద్దిస్తున్నాను అని అన్నాడు. దేవుని గద్దింపు ఎలాంటిది అంటున్నాడంటే, అది ప్రేమ గల గద్దింపే. నాశనం అవ్వాలని ఆయన గద్దించడు, కరెక్ట్ చేయటం కోసమే గద్దిస్తాడు. దేవుని సన్నిధిలో మనం వాక్యం వింటున్నప్పుడైనా ఏ సందర్భంలోనైనా మనకు గద్దింపు వచ్చింది అని అంటే, మనల్ని గద్దించారు అని అంటే, మనల్ని కరెక్ట్ చేయటానికి గద్దించారనే మాట మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా, చాలా చక్కగా, ఓపెన్గా మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే, ఆయన ప్రేమ గల గద్దింపు. రెండో మాట అన్నాను కదా, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనంలో శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడు కదా.
శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని చెప్పగలిగిన దేవుడు, ఆయన ప్రేమ తన హృదయం నిండా నిండుకొని ఉంది తన పిల్లల విషయంలో. అలాంటప్పుడు ఆయన గద్దించిన, మందలించిన, బుద్ధి చెప్పిన ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు ఆయన అంటే సరిచేయటం కోసం. ఈ విషయాన్ని యోహాను సువార్తలో ఇలా రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన చేసేటప్పుడు ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును అని అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ పని ఏంటంటే మనస్సాక్షి ద్వారా గద్దించి మేల్కొలపటం అని మూల భాషలో రాయబడిన విషయం. మనస్సాక్షి ద్వారా అంటే నాలో పాపం ఉంది, నాలో అవిధేయత ఉంది, అయితే నరకం ఉంది, పరలోకం ఉంది అని ఈ రెండు విషయాల పట్ల అవగాహన కల్పించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనస్సాక్షిని మేల్కొల్పుతున్నాడు గద్దింపు ద్వారా. హే నరకం ఉంది అని చెప్తున్నాడు ఆత్మీయుడితో. పరలోకం ఉంది, అయితే నీలో పాపం ఉంది, నువ్వు పాపాన్ని సరిచేసుకుంటే పరలోకానికి వెళ్తావు, లేదు అని అంటే నరకానికి వెళ్తావు అని మనస్సాక్షి ద్వారా గద్దిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అలా గద్దించడం వల్లనే మనమందరం రక్షించబడ్డాం, మారు మనసు పొందాం. ఒకవేళ ఆయన అలా గద్దించకపోతే మనమందరం మారు మనసు పొందేవాళ్ళం కాదు. గద్దించబడి ఆ గద్దింపు ఎవరు వినరు, మనమే వింటాం. పరిశుద్ధాత్ముని స్వరము ఆత్మీయుడు ఒకడు మాత్రమే వినగలడు, ఎవరికి వారు పర్సనల్గా వినగలరు. విని అప్పుడు మనమంతా పశ్చాత్తాపడ్డాం కదూ, కన్నీరు కార్చాం కదూ, అయ్యో ప్రభువా నేను పాపిని అని గుర్తించాం కదూ. ఆ గద్దింపే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించకపోతే ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందరు, ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని నమ్మరు. ఆయన ఎందుకు గద్దించి శిక్షిస్తాడు అని అంటే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. తుదకు నీకు మేలు చేయవలెనని, చివరికి నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యముని నిన్ను పోషించెను. నిన్ను శోధించాడు, అణిచేశాడు, నిన్ను బాధ పెట్టాడు. గద్దింపు బాధకరంగానే అనిపించినా అది ఎందుకన్నాడు? తుదకు నీకేం చేయాలని? తుదకు నీకు కీడు చేయవలనని అనలేదు బైబిల్లో. ఏం చేయాలని? తుదకు నీకు మేలు చేయాలని గద్దించాడు నీ దేవుడు నిన్ను అన్నాడు. మేలు చేయాలని శిక్షించాడు నీ దేవుడు నిన్ను అని చెప్పాడు. కనుకనే మిత్రులారా, గద్దింపు యొక్క శ్రేష్టత అర్థం చేసుకున్నవాడు ఎంత ధన్యుడవుతాడో నేను చెప్తా. రెండో విషయంలోకి వచ్చేద్దాం. దేవుడు అసలు మనిషిని ఎందుకు గద్దిస్తాడు? దేవుడు అసలు మనిషిని ఎందుకు గద్దిస్తాడు? ఎందుకు గద్దిస్తాడు అని అంటే దేవుని సన్నిధిలో గద్దింపులు రావలసిన అవసరత ఏంటి అన్న దానికి జవాబు ఏంటి అని అంటే నేను 10 జవాబులు చెప్తాను, మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. నేను 10 జవాబులు చెప్తాను. మొదటి జవాబు, ఎందుకు దేవుడు గద్దిస్తాడు మనిషిని? దేవుడు తన సన్నిధిలో ఎందుకు గద్దింపులు వస్తాయి? గద్దింపులు రావలసిన అవసరత ఏంటి? ఇప్పటికే నేను గద్దింపు ప్రేమకు సూచన అనే వివరణిస్తూ కొన్ని వాక్యాలు మీ ముందుంచడం జరిగింది. అంత మట్టుకు చాలు. రెండో విషయంలోకి వెళ్తూ దేవుడు అసలు ఎందుకు గద్దిస్తాడు, గద్దించవలసిన అవసరత ఎందుకు అనంటే దేవుడు తన పిల్లలను గద్దించడంలో మేలే దాగి ఉంది తప్ప అందులో కీడు లేదు అన్న విషయం ఆత్మీయుడు గుర్తుపెట్టుకోవాలి. మేలే ఉంది తప్ప అది కీడు కాదు, కీడును కలగచేయదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే. 5-6 వచనాల్లో గద్దించడం అనే విషయం గురించి మాట్లాడుతూ వచ్చాడు. 5-6 వచనాల్లో గద్దింపు అనే విషయం గురించి చర్చించడం మొదలుపెట్టాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? గద్దింపు, శిక్ష ఎందుకు అని చెప్పాడు అని అంటే 10వ వచనంలో ఏమన్నాడు? మన మేలు కొరకే. ఎందుకు మన మేలు కొరకు? ఏంటి అక్కడ ఏం మేలు చెప్పాడు? ఆయన పరిశుద్ధతలో మనము పాలు పొందాలి అని చెప్పాడు.
ఆయన పరిశుద్ధతలో మనము పాలు పొందాలి అని. ఒకవేళ ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి అని అంటే ఏం జరగాలి? ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలంటే ఏం జరగాలి? శిక్షణ, శిక్ష, గద్దింపు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి లేకపోతే మనకు మేలు జరగదు. ఆ మేలు పేరేమని చెప్పాడు? ఆయన పరిశుద్ధతలో ఏం పొందాలి? పాలు పొందటం గురించిన విషయం. ఆయన పరిశుద్ధతలో పాలు పొందటం గురించి రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో చెప్పాడు ఆయన స్వభావంలోకి మారటం గురించి. ఆయన పోలికలోకి అక్కర్లేదు, ఆయన పోలికలోకి, ఆయన స్వభావంలోకి ఆత్మీయుడు మారాలి అని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి శిక్ష, శిక్షణ, ఈ గద్దింపులు దేవుడు ఆత్మీయుడికి కలగజేస్తాడు అని చెప్పాడు. నేను మూడవది జ్ఞాపకం చేస్తా. మూడవది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును అన్నాడు. ఎవరైతే గద్దింపుకు లోబడతారో వారు ఏమవుతారు? బుద్ధిమంతులైపోతారు. గద్దింపుకు లోబడిన వారు బుద్ధిమంతులైపోతారు. బుద్ధిమంతులుగా మార్చబడటానికి వారికి అవకాశం కలుగుతుంది అని చెప్పాడు. ఆత్మీయులైన దేవుని బిడ్డలారా, మనం విషయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతాం. గద్దింపు బుద్ధిమంతులుగా మారుస్తుంది. అదే అధ్యాయంలో 32వ వచనం ఒకసారి చూడండి. శిక్ష నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు తెలివి గలవాడవుతాడు. గద్దింపును వినువాడు ఏమవుతాడు? తెలివి కలిగిన వాడిగా మారిపోతాడు. గద్దింపును విననివాడు ఏమవుతాడు నేను తర్వాత చెప్తా. గద్దింపును వినువాడు తెలివి కలిగిన వాడిగా, గద్దింపును వినువాడు బుద్ధిమంతుడుగా మారిపోతాడు అని చెప్పాడు. గద్దింపుకు లోబడివాడు బుద్ధిమంతుడు, తర్వాత గద్దింపును వినువాడు వివేకి అని చెప్పాడు. ఎన్నైనాయి? 4 అయినాయా? 5వ విషయాన్ని చెప్తాను చూడండి. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం చూడండి. దరిద్రుడు గద్దింపు మాటను వినడు అని చెప్పాడు. గద్దింపు మాట విననివాడు ఎవరు? దరిద్రుడు అన్నాడు. అక్కడ బెదిరింపు అని తర్జుమా జరిగింది, గద్దింపు అది కూడా. గద్దింపు మాట వినడు అని చెప్పాడు. 6వ మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 23వ వచనంలో చూడండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు. శిక్షార్థమైన గద్దింపులు దేనికి సంబంధించినవి? జీవ మార్గాలు కలగజేస్తాయి. ఆ గద్దింపు ఆత్మీయుణ్ణి ఎందులోకి నడిపిస్తుందంటే జీవ మార్గములోకి నడిపిస్తుంది. శిక్షార్థమైన గద్దింపు ఆత్మీయుణ్ణి జీవ మార్గములోకి నడిపిస్తుంది. 7వది 1వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనంలో చూడండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను, ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను. గద్దింపు విని తిరిగితే, గద్దింపు వింటే, గద్దింపుకు లోబడితే ఏం జరుగుతుందంటే ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాను అని చెప్పాడు. ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాను అని చెప్పాడు. మిత్రులారా, గద్దింపు యొక్క శ్రేష్టత ఎంత గొప్పది, గద్దింపు యొక్క విలువ ఎంత ఉన్నతమైంది, గద్దింపు ఎంత మనోహరమైంది. గద్దింపు లేకపోతే ఏం జరిగిద్దో చెప్తాను అన్నాను కదా. మరికొన్ని వాక్యాలు మీ దృష్టికి తీసుకొని వస్తా. 25వ వచనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అని చెప్పాడు.
తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికిదరు కానీ వారికి నేను కనబడను అని చెప్పాడు. నా గద్దింపు వినలేదు కాబట్టి, నా గద్దింపును త్రోసివేసినందువలన ఏం చేస్తానంటున్నాడు ఆయన? మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు నేను పట్టించుకోను. సరికదా మీరు ఒకరోజు మొరపెట్టడానికి అయ్యా నాయన ప్రభువా అంటే నేను పలకను, జవాబు ఇవ్వను అని అన్నాడు. గద్దింపుకు లోబడితే ఆత్మను కుమ్మరిస్తాడు. గద్దింపుకు లోబడితే మన ప్రార్థనకు జవాబులు ఇస్తాడు. గద్దింపుకు లోబడితే మనం పిలిచినప్పుడు ఆయన పలుకుతాడు అని తెలియజేస్తూ ఉంది దేవుని వాక్యం. ఎన్నైనాయి గుర్తుందా? ఎన్ని? 8. 9లోకి వద్దాం చూడండి. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం చూడండి. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. బెత్తము గద్దింపు రెండు ఏం చేస్తాయి? మనిషికి జ్ఞానం కలుగజేస్తాయి అని చెప్పాడు. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చాడు. మన ఇంట్లోనైనా పిల్లలకి బెత్తం అలాగే గద్దింపు ఈ రెండూ లేకపోతే వారు మనకి అవమానాన్ని తీసుకొని వచ్చి పెడతారు. ఒకవేళ బెత్తము గద్దింపు మనం వాడితే వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళుగా మారిపోతారు అని చెప్పాడు. వారు జ్ఞానం కలిగిన వ్యక్తులుగా అయిపోతారు అని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. తర్వాత విషయం చెప్తాను చూడండి. 11వది యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. వింటున్నారు కదమ్మా? నా మాట వింటున్నారు కాదు? మళ్ళీ చదవండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ఎవరవుతున్నారు? ధన్యుడు. 5:17 యోబు గ్రంథంలో మనం మాట్లాడుకున్న మాట. దేవుడు గద్దిస్తే ఆ మనిషి ఏమైపోతాడు? ధన్యుడైపోతాడు, ధన్యుడిగా మారిపోతాడు. స్నేహితులారా, కానీ గద్దింపును తిరస్కరించడం ఎంత నష్టపోతాడో ఒక ఆత్మీయుడు చూడండి. ఇంకా 94వ కీర్తనలో చూడండి. 13వ 12వ అవుద్ది. 12వ వచనం. 94వ కీర్తన 12వ వచనం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ఎవరు? ధన్యుడు. శిక్ష, శిక్షణ, గద్దింపు అనే పదాలు చూస్తాం. ధన్యులైపోతారు అని చెప్పాడు. మనం 5:17లో కూడా యోబులో ఏమని చెప్పాం? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడే. చాలాసార్లు దేవుడు మనల్ని గద్దించి మనల్ని ఏం చేయాలని చూస్తాడు? ధన్యులని చేయాలని చూస్తాడు. దేవుడు మనల్ని గద్దించి మనల్ని యోగ్యులుగా చేయాలని చూస్తాడు. సీక్వెన్స్గా చాలా చాలా రెఫరెన్స్లు మీకు కొంతమంది రాసుకున్నారు. చాలా మీరు రాసుకున్న వాళ్ళు కూడా ధన్యులు. ఎందుకంటే ఒకరోజు అన్నీ బైబిల్లోనే ఉన్నాయిలే, సీక్వెన్స్లో దొరకవుగా, సీక్వెన్స్లు ఇవన్నీ దొరకవుగా, ఈ ఒక లైన్ ప్రకారంగా దొరకవుగా. వాటన్నిటిని చూసినప్పుడు గద్దింపు విలువ, గద్దింపు శ్రేష్టత. ఓ రోజు కొందరు ఇలా ఏడుస్తారంట, అయ్యో నేనెట్లు గద్దింపును త్రోసివేసి తిని, అయ్యో నేనెందుకు గద్దింపును తిరస్కరించి తిని. నష్టం కలిగినప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమి ఉండదు మిత్రులారా. అందుకనే మనం దేవుని సన్నిధిలో గద్దింపుని, అది మనల్ని నష్టపరిచేది కాదు, అవమానపరిచేది కాదు, మనల్ని దుఃఖపరిచేది కాదు, మనల్ని బాధ పెట్టేది కాదు. ఆ గద్దింపు మనల్ని సరిచేసి మనల్ని క్రమపరిచి ఆయన ఎదుట నిలబెట్టడానికి ఉపయోగకరమైందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తా. చివరి విషయం, దేవుని క్రమశిక్షణ లేక గద్దింపులు మేలు కోసమే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైనా దేవుడు ఎవరినైనా నష్టపోవాలని గద్దించాడా? దేవుడు తన వాక్యంలోంచి నష్టపోవాలని గద్దించాడా? తర్వాత దేవుడు ఎప్పుడైనా తన వాక్యంలో నుంచి ద్వేషంతో గద్దించాడా?
ప్రతి సందర్భంలో ఆయన ప్రేమే అడుగడుగున అందులో కనబడతా ఉంది. దేవుడు క్రమశిక్షణతో తన పిల్లల్ని తిరిగి సరి చేసుకోవాలని చూస్తాడు. క్రమశిక్షణతో సరి అవ్వాలి అని దేవుడు ఆశిస్తాడు. క్రమశిక్షణతో తన దగ్గరికి రావాలి అని కోరుకుంటాడు. క్రమం లేనివాడు, క్రమశిక్షణ లేనివాడు, మీరు అందరికి పిల్లలు ఉన్నారు, పిల్లల్ని మనం స్కూళ్ళకి పంపిస్తాం. వాడికి చదువు వచ్చినా రాకపోయినా సరే ఒక యూనిఫామ్ అయితే ఇస్తారు. యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకొని స్కూల్కి వెళ్ళాలని చెప్తారు. ఒకటి అదేంటి అని అంటే అది ఒక క్రమం. రెండవది, వాళ్ళు ఫస్ట్ ఏబిసిడీలో వీళ్ళ కంటే ముందుగా సైలెంట్గా కూర్చోవటం, వైలెంట్ లేకుండా ఉండటం, పిల్లలు ఇతరులతో అల్లరి చేయకుండా ఉండటం, ముందు క్రమశిక్షణ నేర్పిస్తారు, లైన్లో కూర్చోవడం నేర్పిస్తారు. ఆఖరికి వాళ్ళు మౌనంగా ఉండటానికి ఒక సింబల్ చెప్తారు. ఏంటంటే నోటు మీద వేలేసుకోండి అనే సింబల్ కూడా చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తారు? అవి నేర్చుకున్న వాడే వాక్యాన్ని ఏమంటాము, చదువు నేర్చుకోగలుగుతాడు. దేవుని సన్నిధిలోనైనా సరే క్రమశిక్షణ నేర్చుకున్న వాడే వాక్యాన్ని, దైవిక సత్యాన్ని నేర్చుకోగలుగుతాడు. స్కూల్లో క్రమశిక్షణ లేని పిల్లవాడు చదువు ఎలా నేర్చుకోవడం? దేవుని మందిరంలో, దేవుని సంఘంలో క్రమశిక్షణ. ఇప్పుడు 3 బెల్లులు ఉంటాయి, 2 బెల్లులు ఉంటాయి స్కూల్లో. అవి అయిపోయే లోపు స్కూల్లోకి టైం ప్రకారంగా వాడు వెళ్ళాలి. ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్తే ఊరుకుంటారేంటి? ఫైన్లు కూడా ఉంటాయి అవసరమైతే. స్కూల్ డ్రెస్ లేకపోతే ఫైన్ ఉంటుంది, బెల్ట్ లేకపోతే ఫైన్ ఉంటుంది, టై లేకపోతే, టైతోనే వాడు చదువుకునేది, బూటుతోనే వాడు చదువుకునేది. కొన్ని పెన్ను తెచ్చుకోలేదు ఫైన్ వేద్దామంటే సరే, బెల్ట్ వేసుకోకపోయినా కూడా ఏంటంట ఫైన్. స్కూల్ డ్రెస్ లేకపోతే ఫైను, షూ లేకపోతే ఫైను. ఇవన్నీ ఎందుకు? క్రమశిక్షణ కోసమే. వాటితో చదువు రాదు వాడికి, వాటితో ఏమాత్రం చదువు రాదు. మనం అనుకుంటాం ఇది లేకపోతే బాగుండి, ఈ సంవత్సరం 3-4 వేలు తప్పుతాయి అనుకుంటాం. ఏది? స్కూల్ డ్రెస్, యూనిఫామ్, టై, బెల్ట్, బ్యాడ్జ్ ఒకటి వచ్చింది మళ్ళీ ఈ మధ్యలో వాడు మెడలో వేసుకునేది. ఇవన్నీ ఎందుకు? వీటితో నేను వాడు చదివేది కాదు. ఇవన్నీ క్రమశిక్షణకు సంబంధించి. ఎప్పుడైనా అది ఏ వ్యవస్థలోనైనా, ఏ విధానంలోనైనా క్రమశిక్షణ లేకుండా పని నేర్చుకోలేడు, పని ఎవరికి రాదు. అలాగే చదువు రాదు అన్నట్టుగానే దేవుని సన్నిధిలో కూడా మనం భక్తి నేర్చుకోవటానికి మూలమైంది, ముఖ్యమైంది మిత్రులారా, మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. అలాంటి సందర్భాల్లో క్రమశిక్షణ, దాన్నే గద్దింపు అన్న దగ్గర కరెక్ట్స్ అనే పదాన్ని ఇంగ్లీష్లో వాడాడు. ఎందుకు అనంటే గద్దింపు యొక్క అంతరార్థం ఏంటన్నట్టు సరిచేయటానికి. గద్దింపు యొక్క అంతరార్థం ఏంటంటే సరిచేయటానికి. కొన్నిసార్లు వాక్యం ద్వారా గద్దించవచ్చు దేవుడు, వ్యక్తుల ద్వారా గద్దించవచ్చు దేవుడు, సందర్భాలను బట్టి గద్దించవచ్చు దేవుడు. ఏదైనా దేవుని సన్నిధిలో గద్దింపు మన జీవితాల్లోకి కలిగినప్పుడు స్వీకరించగలిగే మనసు మనకుంటే ధన్యులమైపోతాం, దీవించబడతాం. ఆహా అలా కాదు అన్నామంటే ఏం జరిగిద్దో చెప్తాను చూడండి. దేవుని క్రమశిక్షణ మన మేలు కోసమే. మొదటిది, దీంట్లో నేను 3 ఆలోచనలు చెప్తాను. మొదటి ఆలోచన ఏంటంటే క్రమశిక్షణ ద్వారా దేవుడు సాధించే ఉద్దేశాలు ఏంటి? దేవుడు ఈ క్రమశిక్షణ, ఈ గద్దింపులు ఇచ్చి ఏమి సాధించాలనుకుంటున్నాడు మనలో నుంచి, మన జీవితాల ద్వారా, లేకపోతే మన వ్యక్తులంగా మన నుంచి ఏమి సాధించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. 119వ కీర్తనకు రండి. 119వ కీర్తన 67వ వచనం చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. శ్రమ కలగక ముందు నేనేం చేశాను? త్రోవ విడిచి దారి తప్పాను. ఇప్పుడేం చేస్తున్నాను? నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను. అంటే శ్రమ కలగక ముందేమో నేను దారి తప్పిపోయాను, శ్రమ వచ్చిన తర్వాత నేను దారిలోకి వచ్చాను అన్నాడు. ఇప్పుడు శ్రమ దారిలోకి తీసుకొచ్చింది అన్నప్పుడు శ్రమ మంచిదా చెడ్డదా? గద్దింపు మంచిదా చెడ్డదా? కానీ స్వీకరిస్తామా? శ్రమ కావాలి ప్రభువా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నన్ను గద్దించు ప్రభువా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒక్కళ్ళం కూడా దాన్ని అంగీకరించలేం, దాన్ని స్వీకరించలేం. ఎందుకు అనంటే ఆయన మనకు సరిగ్గా అర్థం కాలేదు. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు మనకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకనే మనం ఆయన వాక్యంలో ఉన్న విషయాలను కూడా ఆయన మనసుతో అర్థం చేసుకోలేని కారణం చేత వాటిని మనం స్వీకరించలేని స్థితిలో, అంగీకరించలేని స్థితిలో ఉండిపోయాం. ఆ కారణం చేతనే పక్కకు నెట్టేశాం దేవుని వాక్యాన్ని. 67వ వచనంలో చదివాం కదా. ఇప్పుడు 71వ వచనం చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు
శ్రమ నుండి ఉండుట మేలా కీడా? ఏంటి మేలు? శ్రమ కలిగింది. ఇప్పుడు మేలు కలిగింది కాబట్టి స్తుతికుడికి పెడతాడు ఎవడైనా. శ్రమ కలిగినప్పుడు స్తుతికుడికి పెడతాడా? కానీ దేవుడి వాక్యం ఎప్పుడు మేలు ఆ వ్యక్తికి అన్నాడు? శ్రమ నుండి ఉండుట నాకు. వెనుకున్న వాళ్ళ బైబిల్లో అదే ఉందా లేదా? శ్రమ నుండి ఉండుట నాకు మేలా. ఆయన ఏంటి ఈయన విచిత్రంగా చెప్తున్నాడు, ఆయన బైబిల్లోనే ఉందేమో ఇది. లేదు లేదు మా బైబిల్లో అనుకుంటారేమో. వెనక నుంచి ఎవరైనా చదవండి, సహోదరిలో నుంచి 71వ వచనం. నేను చదవమ్మా. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. అది మేలే అంటున్నాడు. శ్రమ నాకు కీడు కాదు, అది నాకు మేలే అని అన్నాడు. 75వ వచనంలో చూడండి, అక్కడ యెహోవా నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. నాకు శ్రమ కలిగించిన నీ నుంచి గద్దింపులు వచ్చిన నువ్వు విశ్వాస్యత గలవాడవై నాకు ఈ శ్రమను కలుగ చేశావు. కాబట్టి నువ్వు మంచివాడవే, నువ్వు మంచివాడవే. కారణం ఏంటి? దారిలోకి తీసుకొచ్చాడు, కట్టడలను అనుసరించేలాగా చేశాడు. దారి తప్పిన వాడు తిరిగి దారిలోకి వచ్చాడు. కట్టడలను పక్కకు నెట్టివేసి సొంత జీవితాన్ని జీవిస్తున్నవాడు కాస్త దైవిక జీవితంలోకి ఆ వ్యక్తి వచ్చాడు అని చెప్తున్నాడు. కనుక గద్దింపులు, శిక్ష లేకపోతే శిక్షణ ఇవన్నీ కూడా నాకు మేలే కలుగ చేశాయి దేవా అని దైవజనుడు భక్తుడు చెప్తున్న మాట మనం గుర్తించగలుగుతున్నాం. దీంట్లో మరొక ఆలోచన ఇందాక మనం చదివాం. 94వ కీర్తన. నీవు శిక్షించువాడు 12వ వచనంలో నువ్వు ఎవరినైతే శిక్షిస్తావో వాళ్ళు ఎవరు? ఇప్పుడు శిక్షించబడుతున్నవాడు మిగతా భక్తుల దృష్టిలో ఎలా కనబడతాడు? వాడే పాపం చేశాడో, వాడేం నేరం చేశాడో, ఏ పాపం దాచుకున్నాడో అందుకే దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడు? శిక్షించాడు అని అంటాం. మరి బైబిల్ ఏం చెప్తుంది? అతడు ధన్యుడయ్యా. నువ్వు ఎవరినైతే శిక్షిస్తున్నావు, ఎవరికైతే శ్రమ రప్పిస్తున్నావు, ఎవరినైతే గద్దిస్తున్నావు వాళ్ళందరూ ఎవరంట? ధన్యులు అని చెప్పాడు. నో 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 నో, మాకు ఆ ధన్యత వద్దే వద్దు. కాబట్టి ఆ శిక్ష వద్దు, ఆ గద్దింపు కూడా మాకు వద్దే వద్దు. ఇప్పుడు మనం తిరస్కరించి తిరుగుబాటుతో దేన్ని కోల్పోతున్నాము? అది ధన్యతను కోల్పోతున్నాము, ధన్యతను కోల్పోతున్నాము. దేవుడు అవసరాన్ని బట్టే చేస్తాడంట ఆ క్రమశిక్షణలు. అవసరాన్ని బట్టి చేసే క్రమశిక్షణ ఎలా ఉంటాయి తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి. దేన్ని బట్టమ్మా? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. అది ఎందుకు? అవసరాన్ని బట్టి అన్నాడు. అవసరాన్ని బట్టి దేవుడు మనకేమి ఇవ్వగలడు? అప్పుడప్పుడు దుఃఖం ఇవ్వగలడు, శ్రమనివ్వగలడు, శోధన ఇవ్వగలడు అని చెప్పాడు. అవన్నీ ఆ దుఃఖము, గద్దింపు, శ్రమ, శోధన దేనికోసం? అవసరం అంట. అవసరాన్ని బట్టి ఇచ్చాడు. అవి మనకి ఇస్తున్నాడు అని అంటే మనకేదో నేర్పుతున్నాడు అని అర్థం. అవి మన జీవితంలోకి ప్రవేశింపచేస్తున్నాడు అని అంటే ఏదో నేర్పాలని చూస్తున్నాడు. ఆయన స్వరం వినటానికి ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో ఏదో నేర్పాలనే చూస్తున్నాడు దేవుడు, ఏదో మాట్లాడాలనే చూస్తున్నాడు దేవుడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన, నన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు ఆయన. ఒకటి మాత్రం, ఆయన కీడైతే చేయడు. కనుక ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఆయన చెప్పాలనుకుంటున్నాడు కనుక నేను కనిపెట్టాలి అని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడాడు. 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ 2వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలి అని పనికి రాని తీగెలను తీసివేయును అని అన్నాడు.
కత్తిరింపులు చేస్తాడు కొన్ని కత్తిరింపులు చేసేటప్పుడు నొప్పి ఉండదా? ఎందుకు కత్తిరించాడు? పనికి రానిదని కత్తిరించాడు. పనికి రానిది ఉంటే నష్టం ఏంటంటాడు? పనికి వచ్చేదేమో ఎక్కువగా ఫలించలేకపోతుంది ఆ పనికిరాని తీగ వలన. దీంట్లోకి వచ్చే సారం పనికిరాని దాంట్లో కూడా సగం పోతుంది కాబట్టి ఇది ఎక్కువ ఫలించలేకపోతుంది. ఆ సారం అంతా పనికొచ్చే దాంట్లోనే ఉంటే ఇది ఎక్కువ ఫలించగలుగుతుంది. దీంట్లోకి వచ్చే విలువైన సారం పనికిరాని దాంట్లోకి సగం, పనికొచ్చే దాంట్లోకి సగం వెళ్తుంది. ఆ కారణం చేత ఈ తీగ బహుగా ఫలించుతుంది కానీ ఏదో తక్కువ ఫలాలు ఇస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పనికిరాని దాన్ని తీసి కట్ చేసి దూరం పడేసామనుకో ఇది బాగా ఫలిస్తుంది అని కొన్ని కత్తిరింపులు మనము ఫలించాలి అని చేస్తాడు దేవుడు. కొన్ని గద్దింపులు, కొన్ని కత్తిరింపులు, కొన్ని శిక్షలు, కొన్ని శోధనలు ఏం చేయాలని? మనము ఫలించాలి అనే దేవుడు చేస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇందాక మనం చదివాం ద్వితీయోపదేశకాండ 8:16 మళ్ళీ తీనక్కర్ల. తుదకు మేలు చేయవలనని ఆయన ఈ శ్రమలు ఇశ్రాయేలీయుల విషయంలో మాట్లాడుతున్నాడు. తుదకు మేలు చేయవలనని ఇలా చేశాడు దేవుడు అని చెప్తున్నాడు. చివరికి ఆయన చేసే ప్రతి కార్యంలో మేలు దాగి ఉంటుంది అని మనం నమ్మాలి స్నేహితులారా. ఆయన చేసే ప్రతి పనిలో మేలు దాగి ఉంటుంది అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇందులో నేను రెండవ తలంపుని జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు క్రమశిక్షణను అందించే మార్గాలు కొన్ని ఉన్నాయి. దేవుడు విశ్వాస జీవితంలో క్రమశిక్షణను అందించే మార్గాలు కొన్ని ఉన్నాయి. మొదటి మార్గం చూడండి, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును మొదట దేవుడు వాడుకునే సాధనం వాక్యం. మనలను సరిదిద్దటానికి, క్రమశిక్షణలోకి నడిపించటానికి దేవుడు వాడుకునే మొదటి సాధనం పేరేంటంటే దేవుని వాక్యం. అక్కడే చూడండి 4వ అధ్యాయంలోనే తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోనే 2వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. బోధకుడు ఏం చేయాలంట? వాక్యం చేత పట్టుకున్నప్పుడు చెప్పండి ఆ 4 విషయాలు. ఉపదేశం చేయాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అని అన్నాడు. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఈ 3 వదిలేసి బాధకులు ఏం చేస్తారంటే ఉపదేశం మాత్రమే చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. 4 బాధకులు సాధారణంగా చేసేది ఏంటంటే మొదటిది ఒకటే, ఏంటిది? ఉపదేశించి వెళ్ళిపోతారు. కానీ 3 ఉన్నాయి. ఏంటవి? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. చెప్పరు. ఈ 3 వదిలేస్తారు. ఎందుకు? గద్దిస్తే ఊరుకోరండి అని, గద్దిస్తే గొడవలు అవుతాయండి అని. అవుతాయి మరి, అవని మరి ఏం చేస్తావు? బాధ్యత అది. డ్యూటీ సరిగ్గా చేయకపోతే బాగోదు కదా. దేవుడు అప్పగించిన డ్యూటీ సరిగ్గా చేయకపోతే దేవుడు ఊరుకుంటాడా? మీరు మీ యజమానుల దగ్గర మీరు చేసే డ్యూటీ సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఊరుకుంటారా? తీసారా, పీకేరా ఉద్యోగంలోంచి? ఏమంటారు? ఎవరేం మాట్లాడలేదు. ఉద్యోగం చేసేవాళ్ళు బాగా చెప్పాలి. సరిగ్గా చేయకపోతే ఏమంటారు? ఊరుకుంటారేంటి? ఊరుకోరు. అందుకని వాక్యంలాగా చూడడం నేర్చుకోవాలి ఫస్ట్. అది దేవుని వాక్యమని, అది దేవుని చేత ఇవ్వబడిందని, దేవుడు మనకిచ్చి నడిపిస్తున్నాడు అని మనం ఆ విషయాన్ని పరిపూర్ణమైన మనసుతో గుర్తించాలి, గ్రహించాలి, లోబడాలి, భయపడాలి. అందుకనే వాక్యం విని లోబడటం అనే విషయం గురించి బహుశా 32 ప్రసంగాలు చేసినట్టు నాకు నా లెక్కలోకి వచ్చింది. మీ మధ్యలోనే దాదాపు 4 నెలల పైగా ఆ వర్తమానాలు నేను చెబుతూనే వచ్చాను. ఆదివారము, బుధవారము, శనివారము గృహకూడికెళ్ళం, బోలెడని వర్తమానాలు. ఉద్దేశం ఏంటి? వాక్యం విని దానిని అనుసరించడం గురించిన ప్రస్తావనలు మనం చేసుకున్నాం.
కనుక దేవుడు ఉపయోగించుకునే మొదటి సాధనం ఏంటి అని అంటే వాక్యం. రెండవ సాధనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు. ఇందాక యోహాను సువార్త 16:8 చదివాను చూడండి. 16 అలాగే 13 కూడా ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త చదవనక్కర్లేదు, ఇందాక చదివాం కదా. 16:8-13 అక్కడేంటి? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా గద్దింపు. మనస్సాక్షిని మేలుకొల్పటం ద్వారా ఆయన గద్దిస్తాడు అని నేను చెప్పాడు. అది రెండవది. మూడవది దేవుడు గద్దించే సాధనం ఒకటి ఉంది. సామెతల గ్రంథంలోకి రండి, 27వ అధ్యాయం. మీరు బైబిల్ చూసుకుంటున్నారా? 27వ అధ్యాయం 6వ వచనంలో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అన్నా నువ్వు అదన్నా, నువ్వు ఇదన్నా, నువ్వు అంత గొప్పోడు అన్నా, నువ్వు ఇంత గొప్పోడు అన్నా. నిన్ను నాశనం చేసేవాడు ఆడే, నిన్ను నాశనం చేసేవాడు ఆడే. ఒకడు ఉంటాడో నాశనం చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే లేనిపోని ఆఖరికి మనం కింద జర్రును జారి పడ్డా కూడా వాడు అంటాడు, అన్నా నీ అంత జారి పడేవాడని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నా, నువ్వు భలే పడ్డావన్నా అంటాడనమాట. చెడగొట్టే పురుగిది. ఈ పురుగు ఎప్పుడు చెడగొడుతూనే ఉంటుంది. కనుక తోటి నిజమైన ఆత్మీయుడు ఏం చేస్తాడు అంటే గద్దిస్తాడు. ఏమనుంది అక్కడ చదవండి. మేలు కోరిన వాడైతే ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు తన గద్దింపుల ద్వారా. మరి కీడు చేసేవాడు ఏం చేస్తాడు? వాడు లెక్కలేనన్ని ముద్దులు పెడుతుంటాడు. మన శరీరం, మన అహం, మన గర్వం అప్పుడు ఏమైందంటే అతడి పొగడ్తలకి, అతడు పెట్టి ముద్దులంటే డైరెక్ట్ ముద్దులు పెడతాడని కాదులే, అతడి పొగడ్తలకి, అతడి మెచ్చుకోలికి, అసలు నువ్వు అది నువ్వు ఇది అని చెబుతుంటే మన శరీరం పొంగిందంతా పొయ్యిపాలే. పొంగితే ఏమైంది? పొయ్యి పాలు వ్యర్థమే. ఎత్తుకుంటావా మళ్ళీ తిరిగి? ఎత్తుకోలేవు, మళ్ళీ తిరిగి ఎత్తుకోలేవు. పొంగిపోవద్దు. పొంగించే వాళ్ళు ఉన్నంత వరకు నువ్వు పొంగుతానే ఉన్నావు అనుకో, వాళ్ళు పొంగిస్తూనే ఉంటారు. నీ కర్మ నీ చేతులతోనే నాశనం చేసుకుంటావు. చూడు, అది బైబిల్లో ఒక గొప్ప పాపం పేరేంటంటే ఫ్లెటరింగ్, పొగడటం, ముఖస్థుతి చేయటం. అది చాలా గొప్ప పాపంగా ఎంచాడు దేవుడు తన వాక్యంలో. మనం ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. పొగడ్తలు ఎలా ఉంటాయో ఆలోచన చేద్దాం. పొగిడే వాళ్ళు ఎలా ఉంటారో ఆలోచన చేద్దాం. నేను ఇక్కడ సరిగ్గా చూడలేదు కానీ సంక్రాంతి టైంలో ఆంధ్రాలో గంగిరెద్దులు తయారు చేసుకొని వస్తారు. మీరు చాలామందికి తెలిసి ఉంటుంది. ఆవునైనా సరే ఎద్దులాగా అలంకరించుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చి గుమ్మలో నిలబడి వాళ్ళు పొగుడుతారు. ఎంత పొగుడుతారో, పొగుడుతూనే ఉంటారు. ఆ ఇల్లాలు ఎంగిలి చేతితో కాకిని తోలితే ఎంగిలి మెతుకులు ఎక్కడ కాకి దొరుకుతాయోనని చెప్పి ఎంగిలి చేతితో కాకిని తోలనంత పిసినుగొట్టుతో ఉన్నా సరే వాళ్ళు వీళ్ళ పొగడ్తకి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆనందపడి, రెండోది ఓయమ్మో నేను అలాంటి దాన్ని కాదు, వీడేమో నన్ను పొగుడుతున్నాడు, ఇంకెక్కువైతే చుట్టుపక్కల వాళ్ళు విని నవ్వుతారని చెప్పేసి ఏం చేస్తారు అంటే ఫస్ట్ వాడికి ఇచ్చేసి పంపించేస్తారనమాట. చుట్టుపక్కల వాళ్ళు విన్నారనుకో, బాగిలా అమ్మ దయగల తల్లి అంటాడు ఆయన, ఈమె దయగలది కాదు, పాడు కాదు. అందుకని పక్కన వాళ్ళు విన్నారనుకో వాళ్ళు నవ్వుతారు, ఎందుకు వచ్చిన గొడవ అని పంపించేసే ప్రయత్నం చేస్తారనమాట. పొగడ్తలు. కనుక నిజమైన ఆత్మీయుడు ఏం చేస్తాడంటే తోటివాడిని పదును పెడతాడు. ఇదే సామెతల గ్రంథాలు అంటాడు, ఇనుము వలన పదును పెట్టబడును అని చెప్పాడు. అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టిస్తాడు అని చెప్పాడు. కనుక స్నేహితులారా, దేవుడు వాడుకునే మూడవ సాధనం ఏంటి అని అంటే తోటి ఆత్మీయులే మనల్ని గద్దించే సాధనాలు, మనకు బుద్ధి చెప్పే సాధనాలు, మనం కలిగి ఉన్న తప్పుడు విధానాలు. కొన్నిసార్లు మనుషులం కాబట్టి మన విధానం మనకు సరిగ్గా కనబడుతుండొచ్చు, కానీ ఆత్మీయుడు చెప్పిన వెంటనే సరిదిద్దుకునే గుణం కనుక మనకుంటే నువ్వు ధన్యుడు అయిపోతావు, నువ్వు ధన్యుడిగా మారిపోతావు అని చెప్పాడు. మొదటిది లేఖనం, రెండవది పరిశుద్ధాత్మ, మూడవది తోటి ఆత్మీయులు, నాలుగవది చెప్పాడు ప్రకృతి. యోనాని తిరిగి తీసుకొచ్చిందా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చదవనక్కర్లేదు, మనందరికి తెలిసిన సందర్భం అది. యోనాని తప్పు మార్గంలో వెళుతుంటే కాదు సరైన మార్గంలోకి రావాలి అని తిరిగి తీసుకురావటానికి దేవుడు ప్రకృతిని, తుఫాన్ని వాడుకున్నాడు, గాలిని వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు, నీళ్లను వాడుకున్నాడు,
మొత్తానికి యోనా సరైన దారిలోకి వచ్చి ఇష్టం లేకపోయినా వచ్చి పడ్డాడు. దేవుడు ఇలా వాడుకుంటాడు, 4 రకాలుగా వాడుకుంటాడు. మరికొన్ని కారణాలు ఆయన ధ్యానం చేస్తే దొరకవచ్చు, తప్పేం కాదు. కానీ దేవుడు క్రమశిక్షణ అందించడానికి వాడుకునే ప్రముఖమైన మనకు బాగా సుపరిచితమైన సాధనాలు మిత్రులారా ఈ సాధనాలు. దీంట్లో 3వ ఆలోచన చెప్తాను చూడండి. 3వ ఆలోచన ఏంటి అని అంటే గద్దింపుని తిరస్కరిస్తే కలిగే నష్టం. గద్దింపుని తిరస్కరిస్తే కలిగే నష్టం. మనం ముగింపులోకి వచ్చేసాం. గద్దింపుని తిరస్కరిస్తే కలిగే నష్టం ఏంటో చూడండి. ఒక్కొక్కటిగా 3-4 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనంలో ఇలా చెప్పబడుతుంది మిత్రులారా, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు, బాబోయ్ పెద్ద మాట వాడాడు ఇక్కడ, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు అని చెప్పాడు. గద్దింపు ఎవరికైతే ఇష్టం లేదో వారు ఏం పొందుతారంటున్నాడంటే మరణాన్నే పొందుతారు అని చెప్పాడు. డైరెక్ట్గా మరణాన్ని పొందుతారు అని చెప్పాడు. మిత్రులారా, నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే సాధారణంగా భక్తిలో పరిపక్వత లేని కారణం చేత గద్దింపును తిరస్కరించడం అలవాటుగా మారిపోతుంది. పరిపక్వత చెందిన వారు గద్దింపును చాలా చక్కగా స్వీకరిస్తారు. ఎందుకు అనంటే అది ధన్యత అని వారికి తెలుసు గనక. నీతిమంతులు నన్ను దండించుట నాకు తైలాభిషేకం అన్నాడు. వాళ్ళు నన్ను కొడితేనే నాకేం చేసినట్లు అంటున్నాడు, తైలాభిషేకం చేసినట్లు. నీతిమంతులు వచ్చి నా తప్పును గుర్తించి నన్ను కొట్టారనుకో, అప్పుడు నన్ను వాళ్ళు ఏం చేసినట్లు లెక్క, తైలాభిషేకం చేసినట్లు. కొట్టడం కాదు, గద్దిస్తే నేటి దినాల్లో ఉన్న పరిస్థితుల్లో గద్దిస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయి. అందుకని 2వ సందర్భం చెప్తాను. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం చూడండి. ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు అని చెప్పాడు. గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. ఉపదేశం అంగీకరించేవాడు రైట్ వే, అది జీవ మార్గంలో ఉన్నాడు, సరైన దారి అది అని చెప్తున్నాడు. గద్దింపుకు లోబడకపోతే దారి తప్పిపోతాడు ఆత్మీయుడు. గద్దింపుకు లోబడకపోతే దారి తప్పిపోయి తప్పు దారిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఆత్మీయుడికి కలుగుతుంది అని చెప్పాడు. స్నేహితులారా, మళ్ళీ చెప్తున్నాను వినండి, గద్దింపుకి విసిగిపోకూడదు. హెబ్రీ 5:12-5 చెప్పింది ఆ మాటే. గద్దింపుకి ఏం కావద్దన్నాడు, విసగవద్దు, విసిగిపోకూడదు గద్దింపుకి. గద్దింపుని స్వీకరించాలి, గద్దింపుని అంగీకరించాలి అని చెప్పాడు. 3వ విషయాన్ని చెప్తాను చూడండి, గద్దింపు తిరస్కరిస్తే కలిగే నష్టం. 13వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది సామెతల గ్రంథంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు అని అన్నాడు. ముందే చెప్తున్నాడు, ఎవరు లోబడరు, అపహాసకుల్ని గద్దించొద్దు. ఒకవేళ నువ్వు వారిని గద్దించినా వారు గద్దింపుకి ఏం చేయరు, లోబడరు అని చెప్తుంది దేవుని వాక్యం. మరొక వాక్యం కూడా చెప్తాను చూడండి, ఇది ఇంకా గట్టిగా చెప్పాడు. 29వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్న మాట, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వ్యక్తి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడు, నాశనం అయిపోతాడు. మిత్రులారా, గద్దింపుని తిరస్కరిస్తే మనిషికి నాశనం కలుగుతుంది అని చెప్పాడు. మనుషుల యొక్క క్రూరత్వం ఎలా ఉంటుంది అని అంటే, గద్దించినందుకు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకుని వచ్చి నేను నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పబడుతుంది. బాప్తిస్మం ఇచ్చిన యోహాను గురించి చెప్పబడుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదును గద్దించాడు. 18వ వచనం చూడండి, ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు, వింటున్నారా, యోహాను అతనిని గద్దించినందుకు, అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను అనే మాటను చదువుతుంది. యోహాను గద్దించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను
హేరోదుని గద్దించాడు, నువ్వు చేసేది తప్పు అని. తన తమ్ముడిని చంపించి ఫిలిప్పు అతడి పేరు, అతని భార్యను తెచ్చి ఈయన భార్యగా ఉంచుకున్నాడు. చాలా దుష్కార్యాలు, దుర్మార్గమైన కార్యాలు చేశాడు అప్పటికే. వాటన్నిటినీ ఏకరువు పెట్టి బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన నేరుగా గద్దించాడు, నువ్వు చేసేవన్నీ తప్పు అన్నాడు. అందుకు అతడు కోపం వచ్చి జైల్లో వేయించేశాడు. జైల్లో వేయించేలా ఊరుకున్నాడా? 9వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత 9వ వచనంలో తల నరికించేశాడు. ఎందుకు ఇవన్నీ చేశాడు? వాళ్ళిద్దరికి ఏం గొడవ ఉంది? గొడవేమీ లేదు. బాప్తిసం ఇచ్చి యోహాను చాలా పౌరుషం కలిగిన బోధకుడు. పౌరుషం కలిగిన బోధకుడు రాజీ పడడు. పౌరుషం కలిగిన బోధకుడు తల నరుకుతున్నా కూడా పౌరుషంగానే ఉంటాడు. కనుక బాప్తిసం ఇచ్చి యోహాను చాలా పౌరుషం గలవాడు. ఆ కారణం చేత డైరెక్ట్గా గవర్నర్ స్థాయి కంటే ఉన్నతమైన స్థాయి అతనిది. అతని దగ్గరికి వెళ్ళి గద్దించాడు, నువ్వు చేసేదంతా ఏమన్నాడు? తప్పు అన్నాడు. నన్ను తప్పు అంటావని జైల్లో వేయించాడు. ఫస్ట్ అధికారం ఉంది కాబట్టి జైల్లో వేయించాడు. కొట్టొద్దు తిట్టొద్దు వీడిని, జైల్లో వేస్తే అక్కడే చచ్చిపోతాడులే అనుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మళ్ళీ అతన్ని తలను నరికించేశాడు. ఒకవేళ అతడు గద్దింపును విని సరిదిద్దుకున్నట్టయితే ఆ హేరోదు బైబిల్లో అతని గురించి మరోలాగా రాసి ఉండేది. గద్దింపు విని యోహాను బోధకు సరిచేసుకున్నట్లయితే తన జీవితం ఎంత దీవెనకరంగా మారిపోయేది. మిత్రులారా, నేను చాలా వాక్యాలు వివరణ తక్కువైనా వాటికి డైరెక్ట్గా వివరించవలసిన అవసరత లేని అనేక లేఖన భాగాలను మీ ముందు తీసుకుని రావటం జరిగింది. గద్దింపుకు లోబడితే ఎంత ప్రయోజనం, గద్దింపును తిరస్కరిస్తే ఎంత నష్టం, గద్దింపును దేవుడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? నష్టపరచాలి, నాశనం చేయాలని కాదు, మేలు కోరి మేలు కోసమే దేవుడు గద్దింపును ఇస్తున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. తల్లిదండ్రులంగా మన పిల్లల్ని గద్దించని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? గద్దించకపోతే చెడిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. దండించని వాళ్ళు ఉంటారా? దండించకపోతే పిల్లలు చెడిపోతారు అని చెప్తుంది. తల్లిదండ్రులంగా గద్దించడం, దండించడం చేసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా గద్దించడా? దేవుడు తన వాక్యం ద్వారా దండించడా? దాన్ని తిరస్కరిస్తే కలిగే నష్టం, అంగీకరిస్తే కలిగే మేలు, ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో చెప్పాడు. కనుక అంగీకరిస్తావో తిరస్కరిస్తావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధానానికి మనల్ని మనం అప్పగించుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.